విశ్రావసుడు. విశ్రావసునకు 4 కుమారులు, 1 కుమార్తె. వారు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, కరుడు అనే 4 కుమారులు. సుప్పనాతి అనే కుమార్తె. 4 కుమారులు తండ్రి వద్ద వేదాలు, వేదాంగాలు బాగా నేర్చుకున్నారు. ధనుర్వేదంలోనూ బాగా నిష్ణాతులయ్యారు. అలా గంధమాదనం మీద తండ్రి దగ్గర పెరుగుతూ వచ్చారు. ఒకనాడు విశ్రావసుడికి నమస్కరించి వెళదామని కుబేరుడు గంధమాదనం వచ్చాడు. రాజరాజు అయిన అతని వైభవం చూసి ఇతని తపస్సు వలన ఇదంతా వచ్చిందని తెలుసుకుని అతని కుమారులు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా తపస్సు చేయడం ప్రారంభించారు. అందులోనూ రావణుడు మరీ ఘోరమైన తపస్సు చేశాడు. మండు వేసవిలో పంచాగ్నుల మధ్య నుంచున్నాడు. వర్షాకాలం అంతా ఆరుబయట, చలికాలంలో చన్నీళ్ళలో నుంచుని గాలి తప్ప మరో ఆహారం ఏమీ లేకుండా తపస్సు చేశాడు. కుంభకర్ణుడు నిశ్చలమైన తపస్సు చేశాడు. నియమం ప్రకారం తినేవాడతడు. నేల మీద పడుకునేవాడు. ఇంద్రియాలు నిగ్రహించి వ్రతాలు ఇవే చేసేవాడు. ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేశాడు విభీషణుడు. పరిశుద్ధమైన మనసుతో జపం చేసేవాడు అతడు. వీరు ముగ్గురికి తమ్ముడు కరుడు, చెల్లెలు సుప్పనాతి పరిచర్యలు చేస్తూ ఉండేవారు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేశారు వాళ్ళు. తన తలకాయ పెరిగి అగ్నిలో వేసేవాడు రావణుడు. మరో 1000 సంవత్సరాలు గడిచాయి. మరో తలను అగ్నిలో వేశాడు. అలా 90,000 సంవత్సరాలు ఒక్కొక్క తల చొప్పున అగ్నిలో వేశాడు. మరో 1000 సంవత్సరాలు గడిచాయి. ఉన్న తలను కూడా పెలికించి అగ్నిలో వేయడానికి రావణుడు సిద్ధపడి వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఎప్పటిలాగా అతడు 10 తలలు అతనికి ఉండేటట్టు చేశాడు. చావు తప్ప, అమరత్వం తప్ప ఏది కావాలన్నా కోరుకొని అడిగాడు బ్రహ్మగారు. ప్రభు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, విద్యాధరులు, నాగులు వీళ్ళు ఎవరూ నన్ను గెలవకుండా వరమయ్యి ఇష్టం వచ్చిన రూపంలో ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళగలిగేటట్టు కామరూపం, కామ గమనం ప్రసాదించు అన్నాడు రావణుడు. ఒక మనుష్యుడు తప్ప నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరి వల్ల చావు లేదు నీకు అని వరం ఇచ్చాడు బ్రహ్మగారు. తర్వాత కుంభకర్ణుడికి ఈ వరం కోరుకోమన్నాడు. మస్తుగా నిద్ర కావాలన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అనంతరం విభీషణుడి వరం కోరుకోమన్నాడు. చేతులు జోడించి బ్రహ్మదేవుని స్తోత్రం చేశాడు విభీషణుడు. ఎంత ఆపద వచ్చినా పాపచింతన నా మనసుకు తట్టకూడదు. ఇది బ్రహ్మాస్త్రమును నాకు అనుగ్రహించు అన్నాడు. ఆశ్చర్యం, రాక్షసుడు అయ్యుండి నువ్వు ఈ ధర్మబుద్ధి కలవాడువు నువ్వు, కనుక నువ్వు కోరింది దానితోపాటు చిరంజీవిత్వము ఇస్తున్నాను అన్నాడు బ్రహ్మగారు. ఈ వివరాలతో కింద మీద కనపడలేదు రావణుడికి. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.